చేసుకుందాం. ప్రేమ స్వరూపి దైవం రక్షక మరొక శుక్రవారం తండ్రినైనా మీరు మాకు ఈవిగా అనుగ్రహించి మీ యొక్క సన్నిధిలో తండ్రినైనా ఇతరుల గురించి విజ్ఞాపన చేయడానికి మొరపెట్టడానికి మా యొక్క పరిస్థితులను బట్టి మీ దగ్గర గోజాడడానికి మీరు ఇస్తున్నటువంటి యొక్క గొప్ప తరుణమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఆన్లైన్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఈ దినాన తండ్రి వారికి ఆయన ధైర్యమును ఉత్సాహమును మీరు అనుగ్రహించండి తండ్రి. మరి తండ్రి నీ దాసులను నన్ను కూడా మరుగుపరిచి శారీరకంగా మరి నీ యొక్క నూతనమైనటువంటి బలంతో నింపి ఆత్మీయంగా తండ్రి ఆత్మతో అభిషేకించి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా దర్శించమని, పాటల్లో మీరుండి వాక్యంలో మీరుండి మహిమ పొందమని వింటున్న ప్రతి బిడ్డను ఈ యొక్క సాయంకాల సమయంలో నాన్న బలపరిచి ధైర్యపరిచి ఉజ్జీవింపజేసి తండ్రినైనా ముందుకు నడిపించమని మమ్మల్ని చేతికి అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 544వ పాట. సియోను గీతాల్లో 544వ పాట. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను నిన్ను చూడ. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. 2వ వచనం. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చక్క చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్క చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నన్ను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును
నిండారా నన్ను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారా నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడ. కీర్తనలు 7వ అధ్యాయం. కీర్తనలు 7వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 7వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలు చదవండి. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చియున్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడను లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన యెడల, నా చేత పాపము జరిగిన యెడల, నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేసిన యెడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేను కనుగొననిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించుదును కదా. యెహోవా, కోపము తెచ్చుకొనిలేము. నా విరోధుల ఆగ్రహము నశింపచేయుము. నన్ను ఆదుకొనుటకై వేడుకొనుము. న్యాయవిధిని నీవు నియమించున్నావు కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల రక్షక, నీ యొక్క వాక్యముతో మమ్మల్ని సంధించండి నాయన. నీ దృష్టిలో మేము ఏ రీతిగా జీవించాలి, ఎలాంటి పరిస్థితుల్లో నీకు మొరపెట్టాలో మీరు మాకు నేర్పించండి. ఎలాంటి మొరలను ఆలకించే దేవుడు మాకు నేర్పించండి. నీకు మొరపెట్టే విధానం మాకు నేర్పించమని నీ వాక్యం చేత దర్శించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దావీదు ఈ యొక్క కీర్తనను రాశాడు. బెన్యామీనుడైనటువంటి కూషు మాటలను బట్టి ఇక్కడ దావీదు ఈ కీర్తన రాసినట్లుగా మనము చూస్తాం. ఈ యొక్క కీర్తన ఆవేదనతో, దుఃఖముతో కూడినటువంటి కీర్తన. దేవుడిని ఏ రీతిగా మొరపెడుతున్నాడు, ప్రజలు ఏ రీతిగా ఇతని మీద తప్పుడు నేరాన్ని మోపుతున్నారు, ఈ విషయాన్ని మొదటి 6 వచనాల్లో దావీదు జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాము. ఎవరైనా మన జీవితంలో మన మీద తప్పుడు నేరాన్ని మోపితే, మనల్ని నిందిస్తే, మనపై నేరారోపణ చేస్తే మనం ఎంతగా బాధపడతామో ఆ బాధ దావీదు తన జీవితంలో పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదుని గురించి మొదటి సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో మరి ఆ యొక్క 9 వచనాల్లో చూసినట్లయితే, మొదటి సమూయేలు 24వ అధ్యాయము 9వ వచనంలో సౌలుతో దావీదు మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. దావీదు యొక్క ప్రాణం తన చేతికి అప్పగించబడిన అతని ప్రాణమును తీయక విడిచిపెట్టిన సందర్భాన్ని మనము చూడగలం. ఆ సందర్భంలో దావీదు సౌలుతో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు: మనుషుల యొక్క మాటలు వినొద్దు, నా మీద తప్పుగా నేరం మోపు వారి యొక్క మాటలు వినొద్దు. 9వ వచనం చదవండి, 24వ అధ్యాయము. దావీదు మరి సౌలు యొక్క ప్రాణాన్ని మరి స్పేర్ చేసినట్లుగా, అంటే అతని ప్రాణాన్ని తీయక విడిచిపెట్టినట్లుగా మనం అతని ప్రాణం అప్పగించబడిన అతడు తను ఆ యొక్క పగ తీర్చుకోలేదు, అతన్ని
విడిచిపెట్టాడు. అవకాశం దొరికిన దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 9వ వచనం చూడండి, 24వ వచనం. సౌలుతో మరి ఈ రీతిగా దావీదు చెప్తున్నాడు, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? అంటే సౌలు దావీదు మీద పగపడ్డానికి కూడా కారణం ఉంది. కొంతమంది చెడగొట్టే గుంపు కొన్ని ఉంటాయి. మంచి మనసు కలిగినటువంటి, హాని చేయనటువంటి, సౌలును ప్రేమిస్తున్న హృదయాన్ని కలిగినటువంటి దావీదు మీద వ్యతిరేకమైనటువంటి నేరాన్ని మోపి సౌలును రెచ్చగొట్టిన ఒక గుంపు ఒకటి ఉంది. దావీదు సౌలును చంపాలన్న ఉద్దేశం లేనే లేదు. ఎందుకంటే అభిషక్తుడు కాబట్టి. సౌలు అంటే ఎంతో గౌరవం. సౌలుని తండ్రి అని పిలిచాడు చాలాసార్లు. సౌలు అనేక మార్లు దావీదుని నా కుమారుడా అని పిలిచాడు. తండ్రి అని పిలుస్తున్న తండ్రికే ద్రోహం చేసేటువంటి నీచమైనటువంటి స్థితి దావీదుకు లేదు. అలాంటి గుణం దావీదుకు లేదు. కానీ కొంతమంది మరి సౌలు చుట్టూ ఉండేటువంటి వాళ్ళు మంచి మనసు కలిగిన దావీదు మీద ఒక దురాభిప్రాయాన్ని కలిగించడానికి, దావీదు నిన్ను చంపాలని చూస్తున్నాడు, దావీదు నీ ప్రాణం తీయడానికి అతడు సమయం కొరకు కనిపెడుతూ ఉన్నాడు అని దావీదు మీద సౌలుకి విరోధంగా రెచ్చగొట్టేటువంటి మాటలు చెప్పి సౌలును దావీదు పైన పగ తీర్చుకునే వాడిగా ప్రేరేపించారు. అంటే సౌలుకు దావీదుకు మధ్య వైరాన్ని పుట్టించినటువంటి జనాంగం ఒకటి ఉంటుంది. బాగా కలిసిమెలిసి ఉండేటువంటి సహోదరులు ఉంటాం. చాలాసార్లు మనం అన్యోన్యంగా ఉంటాం. తెలియని రీతిలో ఏదో ఒక సందర్భంలో బాగున్నటువంటి సహోదరుడు నీ మీద ద్వేషాన్ని చూపించే సందర్భాలు ఎన్నో మనం చూసాం. మొన్నటిదాకా బాగా మాట్లాడుతుండే, ఏమో ఈ మధ్య నాతో సరిగా మాట్లాడట్లేదు. చాలామంది సహోదరులు కలిసిమెలిసి ఉండి సడన్గా ఒకరికి మధ్య మరి భేదాభిప్రాయాలు రావడం మనం చూస్తుంటాం. ఎందుకంటే ఈ లోకంలో సౌలు చుట్టూ ఉండేటువంటి జనం అన్యోన్యంగా ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు కలిగిన వీరి మీద వైరాన్ని పుట్టించేటువంటి గుంపు ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి దావీదు మనసు అలాంటిది కాదు. కాబట్టి దావీదు చేతిలో తన ప్రాణం చిక్కినా పగ తీర్చుకోకుండా విడిచిపెట్టి దావీదు సౌలుతో అంటాడు, ఎందుకు దావీదు నిన్ను చంపాలని చూస్తున్నాడని చెప్పిన వాళ్ళ మాటలు ఎందుకు నువ్వు వింటున్నావు? చదవండి. ఎందుకు ఇతరుల మాటలు వింటున్నామని దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. 9వ వచనం, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావని దావీదు సౌలుని ప్రశ్నిస్తున్నాడు. దావీదు నీ చంపడానికి సౌలు మరి వెంట పడుతున్నాడంటే అతని ప్రాణాన్ని దావీదు తీయడానికి చూస్తున్నాడు అన్నటువంటి ఒక విషయాన్ని అతనిలో కుమ్మరించారు. కాబట్టి నన్ను అతను చంపే ముందు నేను అతను చంపేస్తానే. మరి దావీదును చంపడానికి పురికొలిపినటువంటి ఒక దుష్ట గుంపు ఎప్పటికీ ఆయన చుట్టూ వెంటాడుతూ ఉండేది. కాబట్టి దావీదు అంటున్నాడు, వాళ్ళ మాటలు ఎందుకు వింటున్నాం? చదవండి ఇంకా 10వ వచనం. ఆలోచించుము ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నా చేతికి అప్పగించను. చూసినా కండ్లారా, మరి నువ్వు చూసినావు కదా, నేనున్న గుహలోకి నువ్వు వచ్చినావు. నీ ప్రాణము నా చేతికి అప్పగించబడినా నేను నిన్ను ప్రాణమును తీయలేదు. ఇప్పుడైనా అర్థం చేసుకో, నాకు నీ మీద ద్వేషం లేదు, నాకు నీ మీద పగ లేదు. కాకపోతే దానికి బదులుగా నీ మీద నాకేముంది? ప్రేమ ఉంది, గౌరవం ఉంది. ఒక రాజుగా నిన్ను గౌరవిస్తున్నా. నా తండ్రితో సమానంగా నేను చూస్తున్నా. నా చేతికి నీ ప్రాణం అప్పగింపబడినా కూడా నేనేమి హాని చేయలేదు. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, నా చుట్టూ ఉండేవాళ్ళు నిన్ను చంపమని నాతో చెప్పినా కూడా నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకించబడిన వాడు అని కనుక నా ఏలిన వాణ్ణి నేను చంపనని వారితో చెప్పాను. నా తండ్రి చూసారు ఏమని పిలుస్తున్నాడు? నా తండ్రి చూడుము ఇదిగో కట్ చేసి చూడుము నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమునో రాదనియు. చూసినా ఇక్కడ తన యొక్క ఇన్నసెన్స్ ని ప్రూవ్ చేస్తా ఉన్నాడు.
నా వల్ల నీకు ఎప్పటికీ కీడు జరగదు, నేను ఎప్పుడు నీకు కీడు చేసేవాడిని కాదు. తన సౌలు పట్ల తనకున్నటువంటి గౌరవాన్ని, సౌలు పట్ల తనకున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి తలంపులను దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిస్థితులను తన చేతిలో తీసుకోవట్లేదు. పగ తీర్చుకునేటువంటి కార్యాన్ని దావీదు తనకు అవకాశం దొరికినా వాడుకోలేదు. తన ప్రాణాన్ని తీయడానికి వెంటబడుతున్న వాని ప్రాణం తన చేతికి చిక్కిన ఏం చేశాడు? కనికరపడి అభిషక్తుడని అతన్ని విడిచిపెట్టాడు. దానికి బదులు ఏం చేశాడు? ప్రభువు దగ్గర మొరపెట్టినాడు. ఏం చేశాడు? ప్రభువు దగ్గర మొరపెట్టినాడు. చూడండి, ప్రభువా, మొదటి వచనం 7వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన చేస్తున్నటువంటి నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను హింసించు, నన్ను బాధించు వారి చేతిలో ఉంటున్నాను. ఏం చెయ్యి? నన్ను తప్పించు. నిజానికి అక్కడ తప్పించింది ఎవరిని? సౌలు వెంటబడుతున్నాడు. ఆ బాధించేవాడు తన ప్రాణం తీసేవాడు చేతికి చిక్కిన కనికరపడి అతన్ని తప్పించాడు. దేవుడే అప్పగించాడు అనుకోవచ్చు కదా. మనమే ఆ స్టేజ్లో ఉంటే, అబ్బా, దేవుడు శత్రువునే నా దగ్గరికి నడిపించాడు, నేను వెతికే పని లేకుండా తన ప్రాణంను అప్పగించడానికి తానే వెతుక్కుంటూ వచ్చి తన ప్రాణం పోగొట్టుకొని తానే నా దగ్గరికి వచ్చాడు, దేవుడే నడిపించాడు అంటాం. కానీ దావీదు జీవితంలో శత్రువు తన చేతికి చిక్కిన పగ తీర్చుకున్నాడా? కానీ దేవుని దగ్గర మొరపెట్టాడు. పగ తీర్చేటువంటి ఆ పనిని దేవుడు ఎవరికి? రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, 12వ అధ్యాయం 19వ వచనంలో పగ తీర్చుకునుట నా పని అని చెప్పాడు. సో ఆ సత్యాన్ని గమనించాడు. నేను పగ తీర్చుకుంటే దాంట్లో పొరపాట్లు జరగవచ్చు, కానీ పగ తీర్చుకునేటువంటి దేవుని చేతికి నేను నా ప్రాణం తీయు వారిని అప్పగిస్తాను అనుకున్నాను. అప్పగించాడు. 12వ అధ్యాయం 19వ వచనంలో చదవండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. దేనికి చోటియ్యాలా? దేవుని ఉగ్రతకు. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనంలో ఏమని రాయబడింది? ఎవరి పని? మీరు పగ తీర్చుకోవద్దండి. ప్రతిదానికి మీరు పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యండి అని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్నాడు. ఇక్కడ పగ తీర్చుకునుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చేవాడిని. సో వెంజెన్స్ బిలాంగ్స్ టు మీ, వెంజెన్స్ ఇస్ మైన్. రివెంజ్ తీసుకునేది నా పని. ఐఎమ్ ద వన్ హూ రికంపెన్స్. నేను ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడను అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు అందరికీ న్యాయము తీర్చువాడు. 30వ వచనం కంప్లీట్ చదివినారా? యెహోవా ప్రజలకు న్యాయం తీర్చేటువంటి వాడు. ఉందా మాట? ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును. అది తన ప్రజలకు తీర్పు తీర్చేది ఎవరు? నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండొచ్చు, నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఉండొచ్చు, నీ ప్రాణం తీయడానికి కూడా ఎవరైనా ప్రయత్నం చేసే వాళ్ళు ఉండొచ్చు. కానీ నువ్వు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. రోమీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు మరి హెబ్రీలో కూడా, హెబ్రీ పత్రిక ఒక్కరు రాశారని లేదు, హెబ్రీ పత్రిక చాలామంది రాశారు. కొంతమంది లూకా రాశారంటారు, కొంతమంది అనేక మంది యొక్క కలయిక హెబ్రీ పత్రిక యొక్క రచయితలు ఎవరు అని చెప్పడానికి కరెక్ట్గా పౌలే అని లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక చాలామంది రాశారు. పౌలు రాశాడు, లూకా రాశాడు, బర్నబాస్ రాశాడు, అపోల్లో రాశాడు, సీలా, ఫిలిప్పి, ప్రిసిల్లా, వీళ్ళందరూ కూడా ఆదర్శగా ఈ యొక్క హెబ్రీ పత్రికను రాసినట్టుగా ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ డివైన్ పీపుల్. అపోస్తలుడైన పౌలే కాదు, చాలామంది చేత ఈ పత్రికలు ఆయా సందర్భాలు రాయబడింది. పౌలు ఉన్నంత వరకు పౌలు రాశాడు. పౌలు తర్వాత పౌలు గురించి రాసింది బర్నబా. పౌలు గురించి రాసింది ఎవరు? లూకా. అపోస్తల కార్యాలు ఎవరు రాశారు? లూకా. పౌలు యొక్క పరిచర్య అంతా కూడా ప్రత్యక్షంగా చూసి లూకా ఆ యొక్క అపోస్తల కార్యాలు రాశారు. అపోస్తల యొక్క కార్యాలు, పేతురు జీవించిన కాలంలో ఏం జరిగింది, అపోస్తలుడైన పౌలు జీవించిన కాలంలో ఏం జరిగింది, అద్భుతాలు. సో వాళ్ళందరి సాక్ష్యాలు ఏంటి? లూకా సాక్ష్యం ఏంటి, మరి బర్నబాస్ యొక్క సాక్ష్యం ఏంటి, వీళ్ళందరూ ఏమని చెప్తున్నారు?
ఏమని చెప్తున్నాడంటే పగ తీర్చుకొనుట నా పని అని దేవుడు అంటున్నాడు అని అపోస్తలులు సాక్ష్యం చెప్తున్నారు. ప్రతిఫలం ఇచ్చేవాడిని నేను అని ప్రభు అంటున్నాడు. సో నువ్వు పగ తీర్చుకోవడానికి వీలు లేదు, నువ్వు ప్రతిఫలం ఇవ్వడానికి వీలు లేదు. దావీదు నూతన నిబంధన చెందినటువంటి ప్రజలుగా ఉన్న మనము చేయాల్సిన పని ముందుగానే పాత నిబంధనలోనే ఎవరు చేశారు? దావీదు చేసినాడు. పగ తీర్చుకోవడం నా పని కాదు, పగ తీర్చుకోవడం దేవుని పని. సో తను బాధించే వారి పట్ల ఆయనే మొరపెట్టాడు. అతడు మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఉగ్రతకు అతడు చోటిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు చేసినటువంటి దానికి ప్రతిఫలం తను ఇచ్చినట్లుగా మనం అక్కడ చూడం. ప్రభువుకు అన్నీ తెలుసు అంటాడు 9వ వచనంలో. దుష్టుల యొక్క దుష్టత్వము అది దాని యొక్క అంతము వస్తుంది. 7వ అధ్యాయం కీర్తనలు 7వ అధ్యాయము 9వ వచనంలో. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. అంటే దుష్టుల చెడుతనమును మాన్పేవాడు ఆయన, దానికి అంతం అందించేవాడు ఆయనే. నీతిమంతులు ఏం చేస్తాడు ఆయన? స్థిరపరుస్తాడు. హీ విల్ ఎస్టాబ్లిష్ ద రైచియస్, హీ విల్ ఎస్టాబ్లిష్ ద జస్ట్ పీపుల్, బట్ హీ విల్ బ్రింగ్ టు అన్ ఎండ్ ద వికెడ్నెస్ ఆఫ్ ది వికెడ్. దుష్టుల యొక్క దుష్టత్వాన్ని అంతమొందించేవాడు. దుష్టత్వమును మార్పు చేయగల, నేను మార్పు చేస్తాను, నువ్వు ముందుకెళ్తా, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. అట్లా అనుకుంటే లోకం అంతా నువ్వు ఫైట్ చేసుకుని జీవితాంతం ఫైట్ చేసినా కూడా చివరికి దుష్టత్వం నుంచి నువ్వు కాపాడే దుష్టత్వాన్ని నువ్వు నిర్మూలన చేయలేవు. కానీ దుష్టత్వమును అంతమొందించేవాడు ఒకడున్నాడు, ఆయన చేస్తాడు. ఈ దావీదుకి విషయం తెలుసు. ఆయన చుట్టూ దుష్టులు ఉన్నారు, ఆయన చుట్టూ తనకు అపకారం తలపెట్టే వాళ్ళు ఉన్నారు, ఆయన చుట్టూ నేరం మోపే వాళ్ళు ఉన్నారు, ఆయన చుట్టూ తన సొంత కొడుకే ఇదే 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సొంత కుమారుని యొక్క ప్రాణభయం నుండే అతడు పారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం కదా. 3వ అధ్యాయంలో మనం చూస్తాం సొంత కుమారుడే అతడు తండ్రిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కీర్తన 3వ అధ్యాయం. కీర్తనలు ఈ 7వ అధ్యాయంలో చుట్టూ శత్రువులు, తనకు హాని తలపెట్టేవాళ్ళు, వారి పట్ల న్యాయం తీర్చేదెవరు? ఈయన పక్షాన న్యాయం తీర్చేదెవరు? నీతిమంతులు స్థిరపరిచేవాడు ఒకడు ఉన్నాడనేటువంటి సత్యం ఎవరికి తెలుసు? దావీదుకి తెలుసు. సో నీ జీవితంలో నా జీవితంలో సమస్యలు ఉండవు అని చెప్పట్లేదు, నీ జీవితంలో నా జీవితంలో హాని తలపెట్టేవారు ఉండరు అని చెప్పట్లేదు. ఉండొచ్చు, ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దుష్టుల పక్షమున న్యాయం తీర్చేవాడు ఒకడు ఉన్నాడు. పగ తీర్చుకున్నట్టు నా పని అని చెప్పినటువంటి ప్రభువు ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రతకు చోటీయుడు అనేటువంటి వాక్యాలు మనకు ఆధారంగా ఉన్నాయి. నీవు ఉగ్రుడు అవ్వద్దు, ఆయన ఉగ్రతకు చోటి. ఆయన ఉగ్రతకు చోటిస్తే పర్ఫెక్ట్ జస్టిస్ అనేది నువ్వు కన్నులారా చూస్తావు, అనుభవిస్తావు. కానీ నువ్వు ఉగ్రుడవైతే దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలం ఇంకా నువ్వు సమస్యలు చిక్కుకుపోతావే తప్ప దాని నుంచి బయటపడవు. సో దావీదు యొక్క జీవితం నుంచి మంచి పాఠాన్ని నేర్చుకుంటున్నాం. అంటే ఆయన ఈ 9వ వచనంలో ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆయన మనుషుల యొక్క హృదయములను అంతరింద్రియములను పరిశీలించే దేవుడు. సో నథింగ్ ఈస్ హిడెన్ ఫ్రమ్ గాడ్. ఆయనకు తెలియదంటూ లేదు. నువ్వు ఒక లాయర్కి నీ సమస్యను చెప్పాలంటే లాయర్ దగ్గర పోవాలంటే మొత్తం స్టోరీ రిపీట్ చేయాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి నువ్వు కోర్టులోకి వెళ్ళినప్పుడు అంతా కూడా స్టోరీ రిపీట్ చేస్తూనే ఉండాలి. కానీ నువ్వేమి రిపీట్ చేయకుండానే నీ స్టోరీ ఏంటో దేవుడికి తెలుసు. నువ్వేమి ఎక్స్ప్లెయిన్ చేయకుండానే నీ సిచ్యువేషన్ ఏంటో ఈ యొక్క హెవెన్లీ జడ్జికి తెలుసు. ఆయన సమస్తమును ఎరిగినవాడు, నీ సమస్త సమస్యను ఎరిగినవాడు. నీకు జరిగిన అన్యాయం గురించి ఆయనకు స్పష్టంగా తెలుసు. నువ్వు ఆయన బిడ్డవైతే, ఆయన మీద పూర్తిగా నమ్మిక ఉంచితే ఖచ్చితంగా. అందుకని మొదటి వచ్చిన చక్కని మాట అంటాడు, ఓ లార్డ్ మై గాడ్, ఇన్ యూ డూ ఐ పుట్ మై ట్రస్ట్. నీ అంతే నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నువ్వు నిజంగా ప్రభువు మీద నమ్మిక ఉంచిన బిడ్డవైతే నీ కేసుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నీ కేసు ఏంటో బాగా తెలుసు ఈ యొక్క హెవెన్లీ ప్రాసిక్యూటర్కి. పర్ఫెక్ట్గా డీల్ చేస్తాడు. అయితే ఆయన పట్ల నీకు సంపూర్ణమైన నమ్మకం ఉందా లేదా, ఇది ప్రశ్న. దావీదు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నానన్న ఆ యొక్క మాట నువ్వు చెప్పగలవు ఈరోజు?
నీకు సమస్యలు ఉన్నాయి, నిన్ను బాధించే వాళ్ళు ఉన్నారు, నిన్ను నిందించే వాళ్ళు ఉన్నారు, నీ మీద నేరం మోపే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇన్నోసెంట్ అయినా కూడా నీకు తెలుసు నువ్వు ఇన్నోసెంట్ అని, అయినా నీ మీద నిందారోపణలు వస్తున్నాయి. అయితే నీ నమ్మకము ఆ ప్రభువు యందు నీకుంటే నువ్వు భయపడవు, బాధపడవు. అబద్ధముగా, అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9 నుంచి 12 వచనాలు చదివితే, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. మిమ్మల్ని నిందించి, మిమ్మల్ని హింసించి, ఎట్లా మిమ్మల్ని నిందించి అంటే మీ మీద నిందలేసి, మిమ్మల్ని బాధ పెట్టి, మీ మీద అబద్ధములు ఆడేటువంటి వాడు. నిజంగా అబద్ధం ఆడని నీకు, నీ నిజాయితీగా బతుకుని నీ మీద అబద్ధములు చెప్పినప్పుడు నిజంగా మంట ఉంటుంది, బాధ ఉంటుంది. బాధ పడొద్దని చెప్పట్లేదు, బాధపడు. ఇతనికి కూడా దావీదు రాజుకు కూడా బాధ కలిగింది, అతను బాధపడుతున్నాడు. అంటే తన బాధను ఎవరి దగ్గర చెప్తున్నాడు? తన బాధకు సరైన పరిష్కారాన్ని ఇచ్చేటువంటి ఆయన దగ్గర ఏడ్చుకుంటున్నాడు, తన బాధను చెప్పుకుంటున్నాడు. నీకే ఆ సమస్య వస్తే నువ్వు కూడా దావీదులాగా ఆయన ముందు ఏడు. ఎవరి ముందు ఏడవాలనో వాళ్ళ ముందు ఏడవాలను. ఎవరి ముందు మన బాధలు చెప్పుకోవాలో ఆయన ముందు చెప్పుకోవాలి. మనం ఏడవాల్సినంత ఒకరి ముందే. మన బాధలు పంచుకునేవాడు ఒక్కడే, ఆయనే. నిన్ను రక్షించిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన జడ్జిమెంట్స్ పర్ఫెక్ట్గా, ఆయన జడ్జిమెంట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. పరిపూర్ణమైనటువంటి తీర్పు ఆయన ఇస్తాడు. కానీ నువ్వు ఉగ్రుడవైతే ఆ యొక్క పరిపూర్ణమైన తీర్పు నువ్వు అనుభవించలేవు. నా సమస్తమును, నా అంతరింద్రములు ఎరిగిన వాడు, నా ఆలోచనలు ఎరిగినటువంటి వాడు. మన యొక్క ఆలోచనలు ఆయన ముందు విప్పినటువంటి, తెరిచినటువంటి పుస్తకంలాగా ఉన్నాయి. ఎట్లున్నాయి మన అంతరింద్రములు? ఇప్పుడు మనం బైబిల్ తెరిచి ఎట్లయితే చదువుతున్నాం అట్లా ఆయన ముందు మన ఆంతర్యంలో ఉండేటువంటి విషయాలు, మన లోపల ఉండేటువంటి తలంపులు కూడా ఆయనకు తెరిచిన పుస్తకంలాగా ఉన్నాయి. ఆయనకు సమస్తం ఎరుగును. సో అవర్ థాట్స్ ఆర్ an open book to him. He knows everything. God knows even your motives. నీ నడవడిక ఆయనకు బాగా తెలుసు, నీ ఆలోచనలు ఆయనకు బాగా తెలుసు. ఆయన ముందు దాచిపెట్టేటువంటి స్థలాలు ఏం లేవు, ఆయనకు మరుగుగా పెట్టగలిగేటువంటి స్థలాలు లేవు, ఏమీ కూడా లేవు. సో వీ హ్యావ్ నో ప్లేస్ టు హైడ్ అవర్ థాట్స్, అవర్ సిన్స్. మన ఆలోచనలు దాచిపెట్టుకునే స్థలం లేదు. ఆయనకు మరుగుగా పెట్టగలిగేటువంటి స్థలాలు ఎక్కడ కూడా లేవు. కాబట్టి ఆయన సమస్తమును ఎరిగిన వాడు. అలాంటి జ్ఞానం కలిగినప్పుడే మనం పరిపూర్ణమైనటువంటి మన నిందలలో, బాధల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఏం పొందగలం? ఆదరణ, నెమ్మది, సమాధానమును మనం అనుభవించగలం. దేవుని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయనందు నమ్మిక ఉంచితే చాలు. ఆయనందు విశ్వాసం ఉంచాలి, ఆయనందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచాలి. ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించాలి. ఆయన నిజంగా ఆయన వెంబడించే బిడ్డలంగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఏం చేస్తాడు? న్యాయము తీరుస్తాడు. ఆయనను పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించాలి, సంపూర్ణంగా ఆయనందు నమ్మిక ఉంచాలి. దెన్ హీ విల్ రివార్డ్ అవర్ ఎఫర్ట్స్. హీ విల్ బ్రింగ్ ద పర్ఫెక్ట్ జస్టిస్. ఆయన పరిపూర్ణమైనటువంటి న్యాయాన్ని నీ కోసం ఆయన జరిగించే, న్యాయం తీర్చేటువంటి దేవుడు అని ఇక్కడ మనము చదువుతున్నాము. మనము ప్రతి వాటిని ఆయన ముందు పెట్టాలి. 17, 14, 16 వచనాలు మనం చదివితే చూడండి. 7వ అధ్యాయం 14, 16 వచనాల్లో పాపమును కనుటకు చేదును గర్భం ధరించిన వాడై. నేను చూసినారా? చేదును గర్భం ధరించిన వాళ్ళు చేదునే కంటారు. చేదును గర్భం ధరించి అబద్ధమును కంటారు. సో వైలెంట్ పీపుల్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్. Sinful people become victims of sin. So the wages of sin is death. సమాధానం లేదు, మరణము. దేవుని యొక్క తీర్పుకు తమను తాము అప్పగించుకుంటున్నారు. సో
ఎలాంటి వాడు? అన్యాయం జరిగించేవాడు, అవినీతిని జరిగించేవాడు, దోషం కలిగిన వాడు. దానికే గురి అవుతున్నాడు కదా. చదవండి 15వ వచనం. వాడు గుంట తవ్వి చూసినాడు, గుంట తవ్వి దాన్ని లోతు చేసినాడంట. తానే పడిపోయిను, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. చూసినావా? వాళ్ళు తలంచే చేటు. నీకు చేటు చేయొచ్చు, వాళ్ళు గుంతలు దవ్వుతున్నారు సార్. ముందు బాగా మాట్లాడుతున్నారు, వెనక గుంతలు గొయ్యి దవ్వుతారు సార్. వీళ్ళు నమ్మడానికి లేదు. ఓకే, నువ్వు జాగ్రత్తగా ఉండు, వివేకంగా ఉండు. కానీ ఒక విషయం తెలుసుకో, వాళ్ళు తవ్వే గుంటల్లో వాళ్ళే పడతారు. వాళ్ళు వేసేటువంటి పన్నాగాలలో వాళ్ళే ఇరుక్కుంటారు. ఎందుకంటే ప్రభువుని నమ్మినటువంటి బిడ్డగా దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, ప్రభు నిన్ను కాపాడుతాడు. He stops evil doers in their tracks in order to protect his followers. ఆయన వెంబడించేటువంటి వాళ్ళని రక్షించడం కొరకై గుంతలు తవ్విన వారి గుంతల్లో ఆయన వారినే పడేస్తాడు. కాబట్టి దేవునికి నీ మీద కనుచూపు ఉంది. ఆయన బిడ్డగా ఉన్నామంటే ఆయన కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంది. కరోనా వచ్చిందని భయపడాల్సిన అవసరం కూడా లేదు. తన బిడ్డలను తను కాపాడతాడు, తన బిడ్డల్ని తను సంరక్షించేవాడే ఉన్నాడు. ఆయన తన బిడ్డలకి తెగులు అంటకుండా కాపాడేవాడు కాబట్టి మాస్క్ వేసుకోను, అంటకుండా కాపాడేవాడు నాకున్నాడు కాబట్టి నేను విచ్చలవిడి తిరుగుతా అంటే ఏం చేస్తాడు? అది బుద్ధిహీనత. నీ జాగ్రత్తలు నువ్వు ఉంటూ నీ విశ్వాసాన్ని ప్రభువునందు ఉంచి నీవు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. యూ డూ యువర్ ఎఫర్ట్స్, you try your best to protect yourself. Follow some rules and regulations. And then God will reward you and reward your efforts. నువ్వు చేసే ప్రయత్నంలో దేవుడు ఏం చేస్తాడు? రివార్డ్ ఇస్తాడు, ప్రతిఫలము ఇస్తాడు. దేవుడు నన్ను కాచేవాడు, ఆయన నా శత్రువు నుంచి కాపాడేవాడు, ప్రతి ప్రమాదం నుంచి నన్ను తప్పించేవాడు, నాకు ప్రొటెక్షన్ ఇచ్చేవాడు అనేటువంటి పూర్తి విశ్వాసం ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. కాబట్టి తానేం చేయగలిగాడు? కంప్లీట్గా దేవుని మీద ఆనుకోగలిగాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని విపత్తులను ఆయన మన జీవితంలోనికి ఆయనే పర్మిషన్ చేస్తాడు, ఆయనే అలో చేస్తాడు. ఎందుకు అలో చేస్తాడు? అలాంటి సందర్భాల్లో దేవుని బిడ్డలు కూడా కొన్నిసార్లు ఆ విపత్తుకు గురి కావాల్సి వస్తుంది. కానీ మనకేం నేర్పిస్తాడు దేవుడు దాంట్లో? నేను మీకు తోడుగున్నాను. సో గాడ్ allows evil to continue even though innocent people are hurt. Sometimes even innocent people also get hurt. ఆయన దుష్టత్వాన్ని నిర్మూలన చేసే సందర్భంలో లేదా దుష్టత్వాన్ని ఆయన కొనసాగించడానికి ఆయన పర్మిషన్ ఇస్తే కానీ అది కొనసాగదు. అలాంటి సందర్భాల్లో ఇన్నోసెంట్ పీపుల్ కూడా గాయపరచబడతారు. అయితే అలాంటి సమయాల్లో ఏం చేస్తాం? డేవిడ్ ఏం చేశాడు? ఏం చేయాలి? అలాంటి సమయాల్లో ప్రజలు నా వైపు తిరుగుతారా? ప్రజలు నా మీద నమ్మకం ఉంచుతారా? ప్రజలు తన యందు నమ్మకం ఉంచుతారా? ఇన్నోసెంట్గా ఉన్నటువంటి డేవిడ్ కొంచెం కష్టపడాల్సి వచ్చింది, కానీ తన కష్టంలో విసిగిపోలేదు. కానీ తన దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచి దేవుని దగ్గర సహాయం కొరకు అడిగినాడు. హీ క్రైడ్ అవుట్ టు గాడ్. దేవుని మీద ఆనుకోవడానికి కొన్ని పరిస్థితులను దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. దేవునికి మొరపెట్టడానికి నీవే శరణం ప్రభువా అనేటువంటి స్టేజ్కి మనం వచ్చినట్లుగా దేవుడు కొన్ని సందర్భాల్లో పరిస్థితుల్లో దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు. దావీదు ఎప్పుడు కూడా దేవుని మీద విసుకలేదు. యెహోవా నా కాపరి అని చెప్పిన వాడు, ఆయన జీవితం అట్లా ప్రారంభమైంది. కాపరిగా, గొర్రెల కాపరిగా ఉంటే యెహోవా నా కాపరి అన్నాడు. మరి రాజు అయిన తర్వాత కూడా ఆయన నా కాపరినే నమ్మినాడు. విపత్తులో కూడా ఆయన నా కాపరిని నమ్మినాడు. నేను ప్రమాదంలో పడ్డా నువ్వు ఆయనే నా కాపరి అన్నాడు. నన్ను విడిపించుటకు ఆయనే సమర్థుడని నమ్మినాడు. ఆయనకే మొరపెట్టినాడు. ఏంటి? ప్రమాదాలు ఎదుర్కోలేదా? గుహల్లో పారిపోలేదా? ఎక్కడెక్కడ పారిపోయాడు? ఎన్నెన్ని అవస్థలు పడుతున్నాడు?
ఆ సందర్భంలో దావీదుకి దేవుని మీద ఉన్న నమ్మకం పోయిందా? అదే నమ్మకంతో కొనసాగుతున్నాడా? చెప్పండి. అదే నమ్మకంతో కొనసాగుతున్నాడు. తన ఇబ్బందుల్లో నన్ను విమోచించుటకు, విడిపించుటకు సమర్థుడైనటువంటి ఒక్కడు ఆయనే అని నమ్మాడు. ఆయనకే తన మొరపెట్టాడు. ఆయన దగ్గరే తన యొక్క బాధని పంచుకున్నాడు. కాబట్టి దేవుడు చివరికి ఆయన నా రక్షకుడు, నీవు తప్ప నాకు క్షేమం లేదు ఎవరి దగ్గర, నువ్వు తప్ప నన్ను విడిపించేవాడు లేడు అనేటువంటి ఒప్పుదలకు వచ్చినట్లుగా సమ్టైమ్స్ గాడ్ అలౌ హాస్టైల్ అట్మాస్ఫియర్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు? వై హీ విల్ పర్మిట్ హార్డ్ టైమ్స్ ఇన్ యువర్ లైఫ్ సో దట్ యూ మే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ హిమ్. యూ హ్యావ్ కమ్ టు ఎన్ ఎండ్ దట్ God alone can protect me. There is none other else. ఎవరు లేరు నన్ను రక్షించేవాడు. ఓన్లీ గాడ్. యు ఆర్ ఏబుల్ అండ్ యు ఆర్ ద ఓన్లీ గాడ్ హూ ఈస్ కాంపిటెంట్ ఇనఫ్ టు ప్రొటెక్ట్ మీ. నువ్వే నన్ను రక్షించుటకు సమర్థుడవని స్టేజ్కి రావాలి. పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి. నీవే నా శరణం అనేటువంటి స్థితికి మనం చేరుకోవాలని కొన్ని సందర్భాల్లో కఠినమైనటువంటి బాటల గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆయన చివరి తీర్పును ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. మన యొక్క బాధించు వారు ఖచ్చితంగా తీర్పును ఎదుర్కోక తప్పదు. కానీ ఎప్పుడు ఆయన న్యాయవంతుడు, ఆయన నా రక్షకుడిని చెప్పగలవు. ఆయన మీద పూర్తిగా నమ్మకం నీ కఠిన పరిస్థితుల్లో కూడా ఉంచితే ఆయన ఇచ్చే విడుదలను బట్టి నువ్వు సాక్ష్యం చెప్తావు. నిజంగా ఆయన నా జీవితంలో నమ్మదగిన దేవుడు. పలానా బాధలో పోతూ ఉండగా, నా యొక్క కృంగిన దీన దశలో ఉండగా దేవుడు నన్ను ఆదుకున్నాడు, కాపాడాడు అని ఆయన్ని ఆరాధించగలవు, ఆయన్ని స్తుతించగలవు. ఇదే 7వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఈ సందర్భంలో ఆయన కఠినమైన పరిస్థితుల్లో కూడా దావీదు ఆయన స్తుతిస్తాను, ఆయన కీర్తిస్తాను అంటున్నాడు. సో డేవిడ్ వాజ్ గ్రేట్ఫుల్ దట్ గాడ్ వాజ్ రైచస్. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన స్తుతిస్తాను, ఆయన కీర్తిస్తాను అంటే తన కృతజ్ఞత భావాన్ని దావీదు అక్కడ వెల్లడిపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. మన జీవితంలో అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆయన న్యాయవంతుడు అని చెప్పగలమా? దేవుడు మన జీవితంలో న్యాయం తీర్చేవాడు. పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో ఆయన న్యాయం తీర్చేవాడు అనేటువంటి నమ్మకం నీకుందా? ఆయన స్తుతించగలవా? నువ్వు ఆయన గణపరచగలవా? యెషయా 42వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో, యెషయా 42వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో దావీదు ఏ విధంగా ప్రభు యొక్క సన్నిధిలో ఆయన స్తుతిస్తున్నాడో మనం చూస్తాం. చదవండి. 42:1 నుంచి. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, ఇదిగో దేవుడు నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచు. క్రీస్తుని గురించి తండ్రి అయినటువంటి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇది. ఆయన ఎలాంటి వాడు, ఏమి చేయడానికి వచ్చినాడు, ఆయన న్యాయము జరిగించేటువంటి దేవుడు. ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు నీ పట్ల సరైనటువంటి న్యాయం జరగలేదా? అయితే న్యాయవంతుడైనటువంటి వాడి దగ్గరికి వచ్చి నువ్వు సహాయాన్ని కోరు. ఆయనకు కృతజ్ఞతాస్తులు ఆయన సన్నిధిలో నువ్వు చెల్లించు. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు? న్యాయము అన్యజనులకు తీర్చే దేవుడు. అతడు కేకలు వేయడు, అరవడు, గట్టిగా కంఠస్వరాన్ని వీధిలో కేకలేసి అరవడు, వినిపించడు. అంటే ఆల్రెడీ నలిగిపోయి ఉంది రెల్లు. రెల్లు గట్టిగా ఉండి నిట్టారుగా ఉంటే దాన్ని విరిస్తే ఒక అర్థం ఉంది. కానీ ఆ రెల్లు ఆల్రెడీ వంగిపోయింది. దేనికి గుర్తుంది? వంగిపోయిన నలిగిన రెల్లు నలిగిన హృదయానికి, కృంగిపోయిన హృదయానికి గుర్తు. నీ జీవితంలో నువ్వు నలిగిపోయిన స్థితిలో ఉంటే ఇంకా నేను నలగొట్టడు ఆయన. నీ మీదికి నేను ఇంకా శిక్షించడు.
ఆయన నిన్ను ఇంకా బాధ పెట్టాడు. ఆల్రెడీ నువ్వు బాధలో కృంగిపోయావు. ఇంకా నిన్ను కృంగదీసే దేవుడు కాదు. నలిగిన దేవుడు ఆయన విరువడు, మకమకలాడు మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయం కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు. న్యాయము స్థాపించేంత వరకు ఎలాంటి వాడు? దావీదు ఆశ్రయించిన వాడు ఎలాంటి వాడు? భూలోకమందు న్యాయము స్థాపించేంత వరకు మందగిలడు. నీకు కొన్నిసార్లు వెంటనే జవాబు రాకపోవచ్చు. నీ కృంగుదలలో వెంటనే నీకు ఆయన లేవనెత్తేటువంటి సూచనలు ఏం కనబడకపోవచ్చు. అంత మాత్రాన ఆయన న్యాయం తీర్చే దేవుడు కాదు, నాకు న్యాయం జరగదని కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన మందగిలడు. నీకు న్యాయం జరిగేంత వరకు నిద్రపోడు. ఆయన మత్తుగా ఉండేవాడు కాదు. చదవండి. నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఏమని చెప్తున్నాడు చూడండి. ఐ ద లార్డ్ హ్యావ్ కాల్డ్ ది ఇన్ రైచియస్నెస్. ఎలా పిలిచాడంట నిన్ను? చదవండి 6వ వచనం. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకు 6వ వచనం చదువు. బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును. ఆయన వచ్చిందే విడిపించడానికి. ఆయన వచ్చిందే కళ్ళు తెరిపించడానికి. అంధత్వంలో ఉన్న వారి కళ్ళు బాగు చేయడం కొరకు, బంధకాల్లో ఉన్న వారిని విడిపించడం కొరకు, చీకట్లో కూర్చున్న వాళ్ళకి బందిగృహం నుండి చీకట్లో కూర్చుండి బందిగృహంలో ఉన్న వారిని వెలుపలికి తెచ్చేది ఆయన పని. నీ కృంగుదల నుంచి బయటికి తీసుకొని రావడం ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. నేను బాధ పెట్టడం ఆయన యొక్క ఉద్దేశం కాదు. సో ఈ నమ్మకం ఎవరికి ఉంది? తన బాధల్లో, తన ప్రాణగండంలో కూడా, తన భయభీతుల్లో తనను ప్రాణం తీయజూస్తూ తన వెంటబడుతున్న శత్రువులు చుట్టుముట్టి ఉన్నప్పటికి కూడా దావీదుకి ఏమనుంది? నేను నమ్మినటువంటి దేవుడు నన్ను విడిపించేవాడు, కానీ నలిగిన స్థితిలో ఉన్న నన్ను ఇంకా నలగొట్టేవాడు కాదు, కానీ నలిగిన రెల్లును విడిచేవాడు కాదు. అంటే కనికరము గలవాడు. కృంగిపోయిన నన్ను ఇంకా కృంగదీసేవాడు కాదు, నా కృంగుదల నుంచి నన్ను విడిపించేవాడనే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం దావీదుకునింది. కాబట్టి నమ్మకముతో, కాన్ఫిడెన్స్తో దేవుని దగ్గర నీవే నాకు సహాయం, నీ అందే నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని సెలవిస్తున్నాడు. ఆ నమ్మకం నువ్వు ప్రదర్శిస్తే ఈరోజు ఖచ్చితంగా ఆయన నీకు న్యాయం తీర్చేంత వరకు, నీ కృంగుదల నుంచి పైకి తీసుకుని వచ్చేంత వరకు ఆయన మందగిలడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. He will neither sleep nor slumber. The one who watches over Israel. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ జీవితంలో ఎప్పుడు కూడా నీకున్న ఆ యొక్క సమస్య యొక్క విపరీత ఇంటెన్సిటీని బట్టి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ఎప్పుడు న్యాయం తీరుస్తాడో, ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది. నీ నమ్మకం ఆయన మీద ఉంచే విషయంలో వెనక్కి తగ్గొద్దు, ఎంతకాలం పట్టినా. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో న్యాయం తీర్చేవాడు. కొంతమంది జీవితాల్లో చనిపోయిన తర్వాత కూడా న్యాయం జరిగినాయి తెలుసా? అయితే వారు కొన ఊపిరి వరకు కూడా, ప్రాణం పోయేంత వరకు కూడా వాళ్ళు కష్టాల గుండా వెళుతూ వాళ్ళ జీవితాలు ప్రభు మీద నమ్మికను విశ్వాసాన్ని కోల్పోక జీవించారు. అయితే వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు చాలామంది అనుకున్నారు, అబ్బా జీవితాంతం మేము గెలిచాములే అనుకున్నారు. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత దేవుడు వారిని బాధించిన వారికి ఇచ్చినటువంటి కుక్కచావు, అంటే అలా కుక్కచావు ఇవ్వాలని కాదు, దేవుడు న్యాయం తీర్చే విషయంలో వెనుకకు పోలేదు. మేము బాగున్నాము, సతాయించి చంపేసిన వాడిని కృంగదీసి వాడిని చంపినాం అనుకున్నారు చాలామంది. కానీ చనిపోయిన తర్వాత కూడా దేవుడు విడిచిపెట్టలే బాధించిన వారిని. వారికి కఠినమైనటువంటి శిక్ష వాళ్ళకి వేశాడు. అతి భయంకరమైనటువంటి మరణాలు వాళ్ళు పొందారు. ఎంతో మనం కళ్ళారు చూసాం, న్యూస్లో వింటుంటాం. అమ్మయ్య దేవుడు గొప్పోడండి, అతడు చనిపోయిన తర్వాతైనా ఆ దుర్మార్గులను విడిచిపెట్టలేదు, వాళ్ళు శిక్ష పడేట్టు చేశాడండి. ఎన్ని చూడలేదు కేసులు మనం. అంటే అర్థం ఏంటి? దీన్ని బట్టి దేవుడు
మందగిలడు, ఆయన న్యాయవంతుడు, న్యాయం తీర్చేంత వరకు విడిచిపెట్టడు. అయితే నీ యొక్క ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీ ఎంత ఎక్కువ ఉన్నా దేవుని మీద నీ ఉండే నమ్మకం మాత్రం విడిచిపెట్టదు. దావీదులాగా నీ సమస్యను ఆయనతో చెప్పుకో. పరిపూర్ణమైన నమ్మకమును కలిగిన వాడిగా నిన్ను విడిపించడానికి ఆయన ఖచ్చితంగా సమర్థుడు అనేటువంటి విశ్వాసముతో ఆయన దగ్గర నీ బాధను పంచుకో, మొరపెట్టుకో. దావీదు పట్ల ఉండి న్యాయం తీర్చిన దేవుడు నీకు కూడా ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడు. ఎందుకంటే ప్రభు అన్నాడు, మనం చదివాము రోమా 12 అధ్యాయంలో 19వ వచనంలో, పగ తీర్చుకున్నట నా దేవుని యొక్క ఉగ్రతకు చోటీయుడి. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం చదివాము, పగ తీర్చుకున్నట్టు ఎవరి పని? నా పని అన్నాడు. కాబట్టి నువ్వు పగ తీర్చుకోవద్దు, నీ ఉగ్రతకు నువ్వు చోటీయద్దు, దేవునికి ఇవ్వు. దావీదు ఇచ్చినట్టు. దావీదు ఎల్లప్పుడూ పారిపోతూనే ఉన్నాడా? లేదు. అభిషేకించబడిన 15 సంవత్సరాలు పట్టింది అతను తిరిగి సింహాసనం మీద కూర్చోడానికి. అంటే ఇన్ని సంవత్సరాలు తను సమస్యల్లో పారిపోతూ ఉన్నాడు. ఇక నేను ఏం కూర్చుంటలే అని సింహాసనం గురించి ఆయన పట్టించుకోలే. కానీ దేవుని యొక్క కాపుదలపై నమ్మిక వచ్చింది. నేను ఆశ్రయించినటువంటి దేవుడు నన్ను విడిపించుటకు సమర్థుడు అనే సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించాడు. సమయం లేట్ అయినా కూడా వైభవంతో కూడిన జీవితాన్ని, కృంగుదల నుంచి విడుదల పొందినటువంటి జీవితాన్ని, నిజంగా తన జీవితంలో న్యాయము తీర్చాడు అనేటువంటి ఆ యొక్క గొప్ప అనుభవాన్ని కనులారా చూసి ప్రభుని ఎన్నో కీర్తనలు, దాదాపుగా 70 కీర్తనల వరకు ఎన్నో కీర్తనలు దావీదు స్వయంగా రాశాడు. నీ జీవితంలో కూడా ఆయన పట్ల ఆయన స్తుతించి ఆరాధించేటువంటి ఆ యొక్క అనుభవం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు ఓపికతో కనిపెట్టు, ఆయన మీద నమ్మిక ఉంచు. దావీదుకు వచ్చిన శుభగడియలు నీకు కూడా ఖచ్చితంగా వస్తాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు, నిరుత్సాహపడొద్దు, ప్రభు మీద విశ్వాసాన్ని కోల్పోవద్దు. కొనసాగు దేవుని యొక్క నమ్మకం ఆయన నుంచి. దేవుడు అప్పుడు ఆయన నిన్ను సంతోషపెడతాడు, తన నామాన్ని మయపరుచుకుంటాడు. దావీదును ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టాడు. నీకు కూడా దేవుడు ఆ విడుదలనిచ్చి నిన్ను కూడా సంతోషించేటువంటి గడియలకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన నమ్మిక మాత్రము ఉంచము. మాట్లాడుతుంది అన్నాడు, నమ్మిక మాత్రము ఉంచము, అప్పుడు నువ్వు దేవుని మహిమను చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూప దయగల రక్షక, ఈ యొక్క సాయంకాల సమయంలో దావీదు జీవితంలో తన ప్రాణం తీయజూచు వారు వెంట పడుతున్నా, తను కృంగదీసినటువంటి పరిస్థితులు తను వెంట వస్తున్నా, నాయన ప్రాణం తీయువాడు చివరికి తన చేతికి చిక్కినా కూడా నాయన పగ తీర్చుకుంటా నా పని కాదు, పగ తీర్చుకుంటా నీ పని. ఉగ్రతకు నీకు చోటు ఇచ్చాడు, కానీ తను ఉగ్రత కుమ్మరించడానికి సౌలుపై తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోలేదు. తన చుట్టూ ఉండే వారు ప్రేరేపించినా కూడా వారి మాట వినలేదు. ఎందుకంటే సరైనటువంటి న్యాయం తీర్చేవాడు నీవు ఉన్నావు అన్నటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో తండ్రి ముందుకు సాగాడు. శత్రువు నశించిపోయాడు, తన ప్రాణము తీయజూచువాడు అంతమైపోయాడు. దావీదు చెయ్యి ఎత్తకుండానే నీవు ఆయన పక్షమున చెయ్యి ఎత్తావు తండ్రి. నాయన సౌలును విసర్జించావు, దావీదును స్వీకరించావు. ఆడకూడని అబద్ధాలు ఆడి చాడీలు చెప్పి సౌలు యొక్క మనసును పాడు చేసిన వారు కూడా సిగ్గుపడేటట్లుగా చేసావు దావీదు జీవితంలో. వారు తవ్విన గుంటలో వారే పడేటట్లు చేసినావు ప్రభువా. ఇది ఎంత జరగడానికి చాలా టైం పట్టింది. అయినా ఆ సమయం వచ్చేంత వరకు సహనంతో, ఓపికతో నీపై నమ్మకాన్ని పోగొట్టుకోకుండా, నేను నీ యందు నమ్మికను కాపాడుకుంటూ, నీ యందు విశ్వాసమును కాపాడుకుంటూ, సమస్త సమస్యలను నీ దగ్గరే చెప్పుకుంటూ, ఒక పిల్లవాడు కుమారుడు తండ్రితో చెప్పుకున్నట్లుగా పూర్తి నమ్మకాన్ని నీ మీద కలిగి నీతో చెప్పుకుంటూ తన బాధల్ని ముందుకెళ్ళిన దావీదు యొక్క అనుభవాన్ని మాకు ఇవ్వండి. ఎవరెవరి జీవితంలో తను ఎంతమంది అపనిందలు వేశారు, ఎంతమంది అబద్ధపు సాక్ష్యాలు చెప్తున్నారు, ఎంతమంది బాధ పెడుతున్నారు, ఎంతమంది కృంగతీస్తున్నారు, వారి విషయంలో బిడ్డలు తండ్రి సొమ్మసిల్లక, అయ్యో నాకు ఇంకా న్యాయం జరగట్లేదని కృంగిపోక, నీవు మందుడవు కాక తప్పకుండా న్యాయము తీర్చే దేవుడవని, ఆలస్యమైన న్యాయము ఖచ్చితంగా సరైనటువంటి రీతిలో
పరిపూర్ణమైనటువంటి న్యాయమును తీర్చే దేవుడు వారి పక్షాన ఉన్న బిడ్డలు ధైర్యం పొందుకొని ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీ మీద నమ్మకమును, నీ మీద విశ్వాసమును కొనసాగించుటకు శక్తి దయచేయమని ఈ సాయంకాలపు సమయమును మీరు మా పక్షమున తండ్రి మీరు దీవించినందుకే, మమ్మల్ని బలపరిచినందుకే, అన్ని పరిస్థితుల్లో మేము నీ యందు నమ్మిక ఉంచుట ఎంత ప్రాముఖ్యమైందో దాని గురించి మాట్లాడినందుకే, మా యొక్క ప్రతి తండ్రినైనా మరి అపవాది శత్రువు వేస్తున్నటువంటి తండ్రి ఆ యొక్క బాణములను విరగగొట్టేటువంటి దినము మీరు నిర్ణయించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, మా శత్రువును సిగ్గు కలిగించేటువంటి దినం, మా శత్రువు ఓడించేటువంటి దినం, మా శత్రువు అవమానపడేటువంటి దినం, మా శత్రువు నీ తీర్పుకు గురయ్యేటువంటి దినమును మీరు సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తాం. ఆల్రెడీ నీ సిలువలో అపవాది యొక్క తలను చితకదొక్కి వాడిని ఆల్రెడీ ఓడించినావు ప్రభువా. ఓడిపోయిన వాడు గంతులేస్తున్నాడు. వాడిని చూసి మేము భయపడక, వాడేస్తున్న యొక్క బాణమును బట్టి మేము దిగులు పడక, తండ్రి బలాఢ్యుడు అయినటువంటి సర్వశక్తి గల దేవుడు మా పక్షాన ఉన్నామని ధైర్యంతో మేము విశ్వాసం కలిగి ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని వీళ్ళందరూ నీ చేతికి అప్పగిస్తూ, ఈ కరోనా సీజన్లో మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాను తండ్రి మరి ప్రపంచ దేశాలను నీ చేతికి అప్పగిస్తూ, దావీదు వలె ఎంతమంది అయితే ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా నీ యందు నమ్మికను కోల్పోక విశ్వాసంలో కొనసాగుతున్నారు వారందరి పక్షాన మీరు న్యాయం తీర్చి మీరే మహిమ పొందమని బిడ్డలందరినీ స్తుతించేటువంటి దినము కొరకై ఆ దినము కొరకు సిద్ధపరచున్నాం. మా ప్రభును రక్షకుడని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య ప్రేమ సహవాసం ఇప్పుడు సదాకాలం మనకందరికి సదా తోడే ఉంది. ఆయన యందు మన రక్షకుడైన యేసునందు నమ్మిక ఉంచిన వారిగా నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యోగ్యత లేని మాకు నేనే చేయుము నీ శక్తి, తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి, హృదయమును ఖాళీ చేసి హృదయముల ఖాళీ చేసి పరలోక పిత అరుదించితివి, పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితివి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. రేపటి